విజయలక్ష్మి గారు మీరు రెడీయా? రెడీ అండి. మీరేం చేస్తున్నారు క్యాప్సికమ్ తో వంట? స్టఫ్డ్ క్యాప్సికమ్. స్టఫ్డ్ క్యాప్సికమ్. ఓకే ఓకే, మరి స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ 4, తరిగిన ఉల్లిపాయలు 2, వేరుశెనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము కొద్దిగా, కారం తగినంత, వేయించిన శనగపప్పు పొడి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. విజయలక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? స్టఫ్డ్ క్యాప్సికమ్ అంటే ఇది ఫస్ట్ ఏంటి స్టఫ్ చేసుకోవాలా లేకపోతే ఫస్ట్ కర్రీ స్టఫ్ లేదు, స్టఫ్ చేసి బేక్ చేసుకోవాలి. ఓకే ఓకే. అంటే స్టఫ్ చేసేదాన్ని మనం ముందు అక్కర్లేదు, ఏమి డైరెక్ట్ స్టఫ్ చేసుకొని వేయించేసుకోవటమేనా? అవునండి. ఒక బౌల్ తీసుకొని అందులోనేమో ఆనియన్స్. అందుకే నా చాలా సన్నగా తరిగారు. అవునండి. అదేంటి? ఇది పల్లి పొడి, వేయించిన శనగపప్పు పొడి, పుట్నాల పప్పు పొడి, జీలకర్ర. ఓకే, ఇదేం పౌడర్? ఇది జీడిపప్పు, పల్లీలు, జీలకర్ర, నువ్వులు అన్ని వేసిన పొడి. విడివిడిగా వేయించుకోవాలి. వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్. తర్వాత పచ్చికారం కొంచెం. మామూలుగా స్టఫ్డ్ కర్రీస్ కి ఇలాంటి మసాలాలు బాగుంటాయి కదా, ఎక్కువ యాడ్ చేసుకుంటే కమ్మగా ఉంటాయండి. మళ్ళీ ఉట్టి నువ్వుల పొడి కూడా కొంచెం. ఓకే, కొంచెం కొత్తిమీర జస్ట్ డెకరేషన్ కి. తర్వాత ఇందులో తర్వాత క్యారెట్ తురుము కొంచెం. ఓకే. సో యాక్చువల్ గా ఇలాంటి మసాలా ఐటమ్స్ కి పౌడర్స్ గానీ అవి మనం చాలా రకాలుగా ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్నిటి కాంబినేషన్స్ అలా. ఇది వాటర్ లో కలపకూడదు అంతా. అంటే తర్వాత కూడా తక్కువ వేస్తాం ఆయిల్. ఇందులోనే ఎంత ఆయిల్ పడితే అంత ఆయిల్ మనకి కలుపుకోవడానికి ముద్దలా చేయాలా? ముద్దలా చేయాలి. ఇది ఇలా మనకి అంటే ఆయిల్ టేస్ట్ ఏమి రాదు? లేదు లేదు లేదు, అది కుక్ అయిపోతుంది. అంటే ఇవి కొంచెం పచ్చిగానే ఉన్నాయి కదా ఎలాగో. ఎందుకు వాటర్ తో చేయకూడదు? అది పిండి పెడతాం చూడండి, పూరీ కూర, వాటి టేస్ట్ వచ్చేస్తుంది. ఇది పెడితే ఇది సెపరేట్ గా ఉంటుంది, పకోడీ టేస్ట్ వస్తుంది. ఇది నీళ్ళు చీల్చుకొని ఇందులోని ఇలా బాగా ఉండలా చేసి లోపల అంతా తీయక్కర్లేదా? తీయక్కర్లేదు, ఇలా ఫిల్ చేయాలి. కానీ ఇది మగ్గడం అనేది కరెక్ట్ గా మగ్గకపోతే జనరల్ గా అందరూ ఈ పైన కట్ చేసేసి లోపల గింజలు తీసి పెడతారు కదా. గింజలు తీయక్కర్లేదు, ఎందుకంటే దాని వాల్యూ అది తినాలి కదా సీజనల్ గా. ఓహో, అలా అంటారా? ఓకే. సో ఇంకా జస్ట్ ఆయిల్ వేసి మనం మగ్గించేసుకోవడం. మీకు ఎంత ఆయిల్ కావాలో వేసి. ఐడియా అయితే బాగుందండి, కానీ ఫైనల్ టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది చాలా బాగుంటుంది. కాకపోతే వైట్ రైస్ లోకి చాలా చాలా బాగుంటుంది. అంటే నంచుకోవడానికి బాగుంటుందేమో కదా. అంటే ఇది తింటే ఇంకా పెరుగన్నం ఇది తినేయచ్చు. ఇంకా మరి వేరే కర్రీలు కానీ పెరుగన్నంలో కాంబినేషన్ బాగుంటుంది కదా, నెయ్యి అన్నంలో బాగుంటుంది. ఇది పెరుగన్నం తింటే ఫుల్ అంటారా? చాలు, అన్ని రకాలు తినక్కర్లేదు, అంత టేస్టీగా ఉంటుంది. అబ్బో, మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చారు దానికి. స్టఫింగ్ లో ఇది ఒక డిఫరెంట్ స్టఫింగ్, అసలు ఐటమే బాగుంది, వెరైటీ. అంటే స్టఫ్ చేసేది కూడా మనం కుక్ చేయట్లేదు, అండ్ పచ్చి పచ్చిగా చాట్ లాగా ఉంది అక్కడ చూస్తుంటే కూడా. వేయించుకునేటప్పుడు కొంచెం దగ్గరుండి జాగ్రత్తగా పడిపోకుండా, అంటే కొంచెం రోస్ట్ అయిన వైపు బ్యాక్ తిప్పుకుంటా నెమ్మదిగా జాగ్రత్తగా మూత పెట్టేద్దామా? కొంచెం ఇది రోస్ట్ అవుతుంటే తిరగేసేసుకోవాలన్నమాట. సో తిరగేసేస్తూ చక్కగా మగ్గిచ్చేయాలి. మగ్గిచ్చేస్తే ఓకే. జాగ్రత్తగా ఇద్దరు కలిసి మగ్గిస్తూ బాగా టైం ఉంది నీకు, వెళ్ళిరా. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి మా ఊరి చిట్కా చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. పేరు? జ్యోతి అండి. జ్యోతి గారు బాగున్నారా? బాగున్నాను. మరి ఏం చిట్కా చెప్తున్నారు మా అందరి కోసం? చుంటు తగ్గాలంటే గుప్పుడు వేపాకులు 2 వెల్లుల్లి రబ్బలు మిక్సీ పట్టి వచ్చిన రసాన్ని తలకు పట్టించి 1/2 అవర్ తర్వాత స్నానం చేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే చాలా తొందరగా చుంటు నివారణ జరుగుతుంది. ఓ, అయితే వెల్లుల్లి రెబ్బలు కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో బాగుంది కదండి చిట్కా. వేపాకు మనకు తెలిసిందే జుట్టుకు చాలా మంచిది. దాంతో పాటు కూడా 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని పేస్ట్ లా చేసుకుని తలకు పట్టించినట్లయితే క్రమంగా డాండ్రఫ్ తగ్గిపోతుందంట. ట్రై చేసి చూడండి తప్పకుండా. ఓకే జ్యోతి గారు, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. సో మంచి చిట్కా చూసేసాము. అండ్ క్యాప్సికమ్ కూడా కొంచెం వేగడానికి టైం పట్టిందండి. సో ఇలా జాగ్రత్తగా వేయించుకోవాలి, ఎందుకంటే అన్ని సైడ్స్ మగ్గిపోయేలాగా, అది మెత్తబడేలాగా అనమాట. ఓకేనా అండి? అయిపోయిందండి. తీసేసుకోవచ్చా? తీసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆయిల్ చూసారా అసలు పీల్చలేదు. అవును, కాకపోతే దాని కొంచెం దాంతో మరి అందుకే మరి లేకపోతే నాకు వంకాయలా కూడా అనిపిస్తుంది. అది అంటే చిన్న సైజ్ లో ఉండబట్టి చక్కగా మగ్గిపోయింది కదా. ఇంత మగ్గించుకుంటే మనకి సిమ్ లో అయితే తినేయచ్చు చక్కగా. గింజలు ఉన్నా ఏమున్నా కూడా వెళ్ళిపోతాయి.
సిమ్ లో పెట్టి బాగా స్లోగా సో కొంచెం ఓపిక్ గా చేసుకోవాల్సిన వంట అనమాట. బాగుందండి, అంతేనా? అంతేనండి. వెరీ నైస్. సో సైడ్ డిష్ గా నిజంగానే చాలా టేస్టీగా ఉండేలా ఉంది చూస్తుంటే. కొంచెం కొత్తిమీర తినేటప్పుడు వేయండి. స్మెల్ కూడా బాగా వస్తుంది. బాగుంటుందండి. నువ్వులు పల్లీలు అన్ని హెల్త్ కి మంచివే కదా. ఇప్పుడు మన జడ్జెస్ టేస్ట్ చూసి చెప్పేస్తారండి ఎలా ఉందో. నేను బోసాలు తిన్నాను కాబట్టి చెప్తున్నా. అవును, చాలా బాగుంటుందంట, కాబట్టి అందరూ ట్రై చేసుకోండి. అయితే మన జడ్జెస్ టేస్ట్ చూసే ముందు స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారు చేసుకునే విధానం. ముందుగా నువ్వుల పొడి, జీడిపప్పు, జీలకర్ర, వేరుశెనగ గుళ్ళు విడివిడిగా వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, వేయించిన శనగపప్పు పొడి, జీలకర్ర, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, కారం, ఉప్పు, నువ్వుల పొడి, కొత్తిమీర, క్యారెట్ తురుము వేసి కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని క్యాప్సికంలో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి స్టఫ్ చేసుకున్న క్యాప్సికంలని ఉంచి వేయించుకోవాలి. అంతే, స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ.